హాయ్. నిన్న రాత్రి బుధవారం రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్లో ఉదయం అందరూ నిద్రలేచి డ్యాన్స్ చేస్తారు. ఎందుకంటే ప్రతిరోజు డ్యాన్స్ చేస్తారు ఆ రోజంతా యాక్టివ్గా ఉండడానికి కోసం. తర్వాత బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో సింపుల్ టాస్క్ ఇచ్చారు, మార్నింగ్ మస్తీ. ఆ టాస్క్ మార్నింగ్ మస్తీ. ఆ టాస్క్లో ఏంటంటే గార్డెన్ ఏరియాలో ఒక టేబుల్ లాగా స్క్వేర్ గీస్తారు. స్క్వేర్ గీత గీసి ఆ ఎండ్లో ఏంటంటే ఒక గీత గీస్తారు. గీత గీసి కలర్ వాట్ కలర్ అని అడిగితే బిగ్ బాస్ ఒక కలర్ చెప్తారు. కలర్ చెప్తే ఆ కలర్ వస్తువు తీసుకొచ్చి ఆ టేబుల్లో పెట్టాలి. ఎవరైతే ముందు పెడతారో వారికో పాయింట్ వచ్చినట్టు. ఓడిపోయిన వాళ్ళు పనిష్మెంట్ కింద గెలిచిన టీము, గెలిచిన క్లాన్ ఏదైతే చెప్తారో అది పనిష్మెంట్ కింద చేయాలి. ఇది చాలా ఫన్నీగా ఉండింది. వాళ్ళు పనిష్మెంట్ కింద చేయడం, డ్యాన్స్ చేశారు. పృథ్వీ అయితే లేడీ గెటప్ వేసి క్యాట్ వాక్ లాగా చేశాడు. కొంచెం ఫన్నీగా, ఇంట్రెస్ట్గా. దీంట్లో గెలిచిన వాళ్ళకి ఏం లేదు, సింపుల్ చిన్న గిఫ్ట్ హ్యాంపర్, అంటే గిఫ్ట్ హ్యాంపర్ ఏం కాదు, ఒక చాక్లెట్స్ అలా ఇస్తారు. కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడానికి లోపల ఉన్న కంటెస్టెంట్స్ని ఎప్పుడు సీరియస్గా ఉండకుండా కొంచెం కూల్ చేయడానికి ఇటువంటి ఫన్నీ గేమ్లు పెడుతుంటారు. తర్వాత బిగ్ బాస్ అందరినీ లివింగ్ రూమ్కి రమ్మని చెప్పి, లివింగ్ రూమ్లో ఏంటంటే లివింగ్ రూమ్లో బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ టాస్క్లో ఛాలెంజెస్ అయిపోయింది. ఆ ఎపిసోడ్ కూడా అయిపోయింది. దాంట్లో ఎక్కువగా గెలిచింది శక్తి టీము. బాగా కష్టపడి ప్రయత్నించి ఎక్కువ ఛాలెంజెస్ గెలిచినందుకు వారికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఉన్న మెంబర్స్ అందరికీ ఒకే చీఫ్ ఉంటాడు. ఒకే చీఫ్ని పెట్టాలి. వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళకు ఏమో సపరేట్గా తర్వాత చెప్తారు. ఒకే చీఫ్ ఉండాలి కాబట్టి ఈ మెయిన్ ఇద్దరు చీఫ్ కంటెండర్ని సెలెక్ట్ చేయాలి. ఉండాలి. ఇద్దరు చీఫ్ కంటెండర్లు ఉంటే అది ఇద్దరు చీఫ్ కంటెండర్లకి గేమ్ పెట్టి ఒకరిని సెలెక్ట్ అయిన ఒకరిని చీఫ్గా ఆ మొత్తానికి హౌస్లో ఉన్న 10 మందికి, అంటే 9 మందికి ప్లస్ ఒక చీఫ్. ఇలాగా శక్తి టీం నిఖిల్ టీంకి మీ క్లాన్లో ఒక కంటైనర్ని ఎన్నుకోండి అని చెప్పారు. వాళ్ళ క్లాన్లో డిస్కస్ చేసుకున్నారు, ఎవరు అర్హులు ఎవరు కాదు, ఎవరికి ఏమేమి అర్హతలు ఉన్నాయి అని చెప్పుకున్నారు. కొంచెం ఏంటంటే ఆ ప్రక్రియలో కొంచెం డ్రామాటిక్ ఏడుపులు, అరుపులు ఉండింది. బిగ్ బాస్నే ఎన్నుకున్నారు. బిగ్ బాస్నే నిఖిల్ సెలెక్ట్ చేశాడు. తర్వాత చీఫ్గా బిగ్ బాస్ అందరినీ బిగ్ బాస్కి చెప్పారు, చీఫ్ కంటెండర్గా పృథ్వీని ఎన్నుకుంటున్నాం అని. తర్వాత అందరూ గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పి, మీ అందరికీ ఒకే చీఫ్ ఉంటాడు. అదే చెప్పాను కదా, మీ అందరికీ ఒకే చీఫ్ ఉంటాడు. ఆ చీఫ్ కంటెండరు ఆల్రెడీ పృథ్వీ సెలెక్ట్ అయ్యాడు. ఇంకో చీఫ్ కంటెండర్ కావాలి. ఆ చీఫ్ కంటెండర్ కోసం ఒక టాస్క్ పెడతాను. ఆ టాస్క్ పేరు హ్యాపీ పప్పీ. ఒక సైడు పార్కులో పప్పీస్, కుక్కపిల్ల టాయ్ ఉంటుంది. దానిపైన నేమ్ ప్లేట్స్ ఉంటాయి, ఫోటోలు పెట్టి నేమ్ ప్లేట్స్ ఉంటాయి. ఫోటోలు కాదు, నేమ్ ప్లేట్స్ ఉంటాయి. నేమ్ ప్లేట్స్ పైన పేర్లు, అందరి పేర్లు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి ఇటుపక్క హౌస్ ఉంటుంది, పప్పీ హౌస్. హౌస్లో నుంచి పార్క్కి వెళ్ళి పార్క్లో పప్పీని తీసుకొని ఇక్కడ హౌస్లోకి వచ్చి ఎవరైతే చివరి వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. తీసుకొని చివరి వచ్చే వాళ్ళు ఓడిపోయినట్టు. ఇంకా అందులో ఏంటంటే వాళ్ళది వాళ్ళు తీసుకోకూడదు, వేరే వాళ్ళది తీసుకోవాలి.
అందులో మొదట ఆల్రెడీ చీఫ్ కంటెండర్ పృథ్వీ అయ్యాడు కాబట్టి పృథ్వీని సంచాలకులుగా పెట్టాడు. ఫస్ట్ రౌండ్లో యష్మి చివర వచ్చింది. యష్మి చేతిలో ఉండే పప్పి మణికంఠ పేరున్న పప్పి. మణికంఠ యష్మి ఇద్దరు డేంజర్ టేబుల్ దానిపైకి వెళ్ళి ఎదురుగా సంచాలకులు నిలబడతారు. వారు చీఫ్ కంటెండర్ అవ్వడానికి ఉన్న అర్హతలు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. వాళ్ళిద్దరూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇవి సంచాలకులు ఎవరైతే అర్హులో వారిని సెలెక్ట్ చేయాలి. అలా యష్మిని సెలెక్ట్ చేశాడు. అది తెలిసిందే, ఎందుకంటే యష్మినే సెలెక్ట్ చేస్తారు. మణికంఠ అంటే పడదు. యష్మి అంటే తన ఫ్రెండు, ఈమె సోనియా స్థానంలోకి వచ్చింది. ఎందుకంటే ఇంక తననే సెలెక్ట్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ రౌండ్ అది సెలెక్ట్ చేసిన యష్మి తీరు మాత్రం అసలు మణికంఠని ఒక మనిషిలాగా కూడా చూడు. అఫ్కోర్స్ అతను చేసేది మంచి పని, అతని ప్రవర్తన మంచిగా ఉండదనుకో, దానివల్ల ఎవరికి నష్టం లేదు. అతని ఆట అతను ఆడుతున్నాడు. కానీ అతను మనిషిలాగా కూడా చూడకుండా ఏదో చేదరించుకున్నట్టు మాట్లాడుతుంది. అది ఏమాత్రం మంచిది కాదు. అతని ప్రవర్తన మంచిది కాదు. దాని గురించి మాట్లాడు, అతని ఆట తీరు గురించి మాట్లాడు. అతన్ని ఒక దుమ్ములా తులిపి పడేస్తే అది చాలా తప్పు. తర్వాత రౌండ్లో ఓడిపోయిన వాళ్ళు సంచాలకులు అవుతారు. తర్వాత రౌండ్లో మొదలుపెట్టినప్పుడు మళ్ళీ యష్మినే చివరిగా వచ్చింది. అందులో ప్రేరణ బొమ్మ పెట్టుకుంది, ప్రేరణ పప్పి పట్టుకుంది. దేవుడు భగవంతుడు ఎంత చమత్కారం అంటే తనకి నచ్చనోళ్ళు, తనని ఇష్టపడనోళ్ళు, ప్లస్ తనని చేదరించుకునేవాళ్ళు వాళ్ళనే తీసుకొచ్చి ఇతని ముందు వివరణ కోరే అవకాశం ఇచ్చాడు. వాళ్ళిద్దరిని కాకుండా యష్మి వేరే వాళ్ళది తీసుకొని ఉంటే అది ఆట ఇంకో రసవత్తరంగా ఉండేది. అఫ్కోర్స్ ఇప్పుడు యష్మి ప్రేరణ చెప్పుకున్నారు మణికంఠకి ఎవరు అర్హులు ఎవరు కాదు అని. తను విని యష్మికి ప్రేరణకి ఎవరు సూటబుల్ కాదు, ఎవరు అర్హులు అని చెప్పే దాంట్లో ప్రేరణని సపోర్ట్ చేస్తే దానికి కూడా యష్మి ఏమనింది, ప్రేరణ మా ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేసావు కాబట్టి నేను ఊరుకుంటున్నాను, లేకపోతే ఇంకోలా ఉండేది అంటే అది ఎంత మాత్రం ఎట్టుందంటే నువ్వు ఎప్పుడు నామినేషన్కి వచ్చినా నిన్నే వేస్తాను. గేమ్ వరకు స్పోర్టివ్గా ఉండి కసిగా ఆడి టగ్ ఆఫ్ వార్గా ఉండాలి. గేమ్ అయిపోయిందంటే ఒకరికొకరు బాయ్ అంతే, అలా ఉండాలి. కానీ ఇక్కడే హౌస్లో ఎన్ని రోజులు ఉంటాం? మహా అయితే 100 రోజులు లేకపోతే 120, 150 అంతే కదా. ఆ రోజుల్లో దానికి కూడా ఉన్నన్ని రోజులు కక్ష పెంచుకొని ఏం చేస్తావు? నీకేం శత్రువా? అతను మంచోళ్ళని నేను చెప్పను, అది సమస్య లేదు. అతని నాటకాలు, అతని ఏడుపులు, మణికంఠ పెడబొబ్బులు అతను చేసుకోవాల్సింది అతను చేసుకుంటున్నాడు. మా ప్రేరణ కాకపోతే నేను ఇంకోలాగా చెప్పేవాడిని, మా ఫ్రెండే కాబట్టి ఊరుకుంటున్నాను. అది కూడా ఏంటంటే నువ్వు కూడా గేమ్లో లేవు కదా, నాకు మెయిన్ సంతోషం నువ్వు కూడా గేమ్లోంచి బయటకు వచ్చేసావు కదా అని చప్పట్లు పెట్టుకుంటాను. అంటే ఒక సైకోతనంగా, ఒక వింతగా తన ప్రవర్తన అది ఆడియన్స్ చూడట్లేదా, తనకి ఎలా ఓట్లు వేస్తున్నారో తెలియట్లేదు. అఫ్కోర్స్ ఇప్పుడైతే నామినేషన్లో లేదనుకో, అలా ప్రేరణ మళ్ళీ ఆటలో కంటిన్యూగా వచ్చింది. ఇంకా తర్వాత ఆట కంటిన్యూ అయితే
మనకంట పప్పీలు అదే ప్రేరణ తెచ్చినవి వీళ్ళందరూ పట్టుకొచ్చినవి ఎక్కడెక్కడ మరి చదువుతూ ఉంటే సీత ఉండి అనవసరంగా కూడా ఎందుకంటే నువ్వెందుకు చదువుతున్నావు, అతను సంచాలకుడుగా ఉన్నాడు, అతనే సర్దాల్సింది సంచాలకులుగా. తర్వాత సంచాలకులు ఎవరు అంటారంటే ఎవరైతే లాస్ట్ ఛాలెంజ్ ఓడిపోయారో వాళ్ళ సంచాలకులు అవుతారు. ఇంకా తర్వాత రౌండ్ స్టార్ట్ కాలేదు కదా, స్టార్ట్ అయ్యే వరకు అతనే సంచాలకుడు. దానికి బొమ్మలు అతను ఏదో అతని స్ట్రాటజీయో లేకపోతే అతనికి ఇష్టమైన బొమ్మలు పక్కన దానివల్ల ఏం ఉపయోగం లేదు. కానీ దానికి ఒక సీన్ క్రియేట్ చేసి గొడవ చేసి అబ్బా చాలా హంగామా చేస్తుంది సీత. ఎవరు తక్కువేం కాదు హౌస్లో, ఎవరికెవరు తక్కువ కాదు, ఎవరి కరెక్ట్ అంత కరెక్ట్ అని ఎవరిని చెప్పలేము. ఒక్కోసారి మిస్టేక్స్ చేస్తారు, కొందరు ఎప్పుడూ మిస్టేక్స్ చేస్తారు, కొందరు మిస్టేక్స్ని కప్పిపుచ్చుతూ గెలుపుతో వాళ్ళ ప్రవర్తనని కప్పిపుచ్చుతూ ఉంటారు. ఆ తర్వాత రౌండ్లో విష్ణుప్రియ చివరిగా వచ్చింది. విష్ణుప్రియ చివరిగా వస్తే ఈ ఆటలో కూడా గమ్మత్తు భగవంతుడు విష్ణుప్రియ చివరిగా వచ్చి విష్ణుప్రియ చివరిగా వచ్చి విష్ణుప్రియ ప్రేరణ పప్పిని పట్టుకొని ఉంది. ప్రేరణ విష్ణుప్రియ డేంజర్ జోన్లోకి వెళ్ళారు. ఇంకా యష్మి సంచాలకులు తెలిసిందే ప్రేరణకే సపోర్ట్ చేస్తుంది. ఎంత చెప్పుకున్నా కానీ ఎంత వివరించినా కానీ ప్రేరణకే సపోర్ట్ చేస్తుంది. ఆ విష్ణుప్రియ చివరిగా వచ్చింది. తన నవ్వేందో చివరిగా వచ్చింది ఎవరు అంటే అది ఆ నవ్వు ఆ మాటలు ఒక డిఫరెంట్ ఎవరు చెప్తారు ఎగితాలు చేస్తారు, కానీ ఏంటంటే ఒక తనకు ఒక యూనిక్ అనుకుంటుందో ఏమో అని, కానీ కానీ ఆ నవ్వు ప్రవర్తన అయితే బాగాలేదు. అది చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది. ఇంకా దానికి వేరే వాళ్ళు చెప్పాలని ఉన్నది కానీ చెప్పకూడదు దానికి. ఇంకా యష్మి ప్రేరణకే సపోర్ట్ చేసింది. ఇంకా తర్వాత రౌండ్లో నైనిక చివరిగా వచ్చింది. తర్వాత రౌండ్లో ఎవరు ప్రేరణ ఓడిపోయింది. యష్మి విష్ణుప్రియ ఓడిపోయింది కాబట్టి విష్ణుప్రియ సంచాలకులుగా ఉంటారు. ఇంకా తర్వాత రౌండ్లో నైనిక చివరిగా వచ్చి సీత పప్పిని పట్టుకుని చేతిలో ఉంది. ఇంకా విష్ణుప్రియ నైనికకి భగవంతుడు ఇక్కడ కూడా చమత్కారే. ఎందుకంటే విష్ణుప్రియకి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సీత నైనికనే వచ్చారు. ఎవరికి సపోర్ట్ చేయాలన్నది నైనికాకే సపోర్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నారు. సీత ఏంటంటే ఆల్రెడీ చీఫ్ అయ్యి నైనిక కూడా చీఫ్ అయింది, కానీ నైనిక బాగా హ్యాండిల్ చేస్తుందని నైనికాకే సపోర్ట్ చేస్తుంది. ఈ రౌండ్లో ఏంటంటే తర్వాత రౌండ్ మొదలుపెట్టారు. మొదలు పెడితే ఆ రౌండ్లో కూడా నైనిక చివరిగా వచ్చింది. నైనిక చేతిలో ప్రేరణ చివరిగా వచ్చింది. కానీ నైనిక పప్పినే తెచ్చుకుంది. ఇంకొకరి పప్పిని తీసుకొని వచ్చి ముందుగా వచ్చేయాలి. చివరిగా వచ్చింది ప్రేరణ అయినా కానీ నైనిక ఏంటంటే తన పప్పిని తనే తెచ్చుకుంది. అది తీసుకోవడంలో చూడరు కదా, తొందరగా వెళ్ళి తీసుకున్నామా వచ్చామా అన్నట్టుంటారు, కానీ ఎవరిది ఏంది అనేది అంత గమనించరు. కొంచెం చూసుకుంటారు, కానీ అంత తేవడంలో తన పప్పిని తనే తెచ్చుకొని రూల్స్కి వ్యతిరేకమై తనే గేమ్లోంచి తప్పుకుంది. ఇలాగా ఫన్నీగా ఈ గేమ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది గేమ్ కూడా. ఇవి అన్నీ పాత గేమ్లే, అన్ని సీజన్లో పెట్టే గేమ్లే ఇవి. ఇంకా గేమ్లో ఇంకా నిన్న రాత్రి అంతవరకు జరిగింది గేమ్. ఇంకా 4 ఉన్నట్టున్నారు. వాళ్ళది కూడా కంప్లీట్ అయితే
ఒకరు చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ అవుతారు. చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ అయితే ఆ చీఫ్ కంటెండరు ఇంకో ఫస్ట్ చీఫ్ కంటెండరు పృథ్వీ ఇద్దరికి పోటీ ఉంటుంది. పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళే ఇంట్లో హౌస్లో ఉన్న క్లాన్ సభ్యులందరికీ ఒకే ఒక చీఫ్ అవుతారు. ఎప్పటికప్పుడు డౌట్స్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతా నిజాయితీగా చెప్తాను. ఎవరి పక్షాన కాకుండా అందరి పక్షాన నుండి అందరి తప్పుల్ని ఎత్తి అందరి గెలుపులని గురించి కూడా చెప్తాను. ప్లీజ్ లైక్ చేయండి.